ఎమ్మెల్యే బాలకృష్ణ గారు, నువ్వు జగన్మోహన్ రెడ్డిని నిండు సభలో మాట్లాడినటువంటి మాటలను సరిచేసుకోమని మనవి చేసుకుంటున్నాం. సైకో జగన్మోహన్ రెడ్డి అనడం సమంజసం కాదని మనం చేసుకుంటున్నాం. సైకో అని మీరు ఎవరిని అనాలంటే మీ తండ్రికి ఎన్నిపోటు పొడిచి పార్టీని లాక్కున్నటువంటి చంద్రబాబును అనాలి. సైకోని మీరు ఎవరిని అనాలంటే బతికుండగానే ఎన్టీ రామారావు, మీ తండ్రి అయినటువంటి ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి మీ అందరినీ బయటపడేసి పార్టీని లాక్కున్న వ్యక్తులను అనాలి. ఇకపోతే ఒక పార్టీ మీది, మీ డాడీ గారు సంపాదించిన పార్టీ, ఆ వ్యవస్థనంతా వైస్రాయ్ హోటల్లో పెట్టి మీ తండ్రి పైన చెప్పు లేపించిన గనుని, వెన్నుపోటుదారిని సైకో అనాలి. నువ్వు ఒక్కసారి ఆలోచించు నీ చరిత్ర ఏంటో. మీరు ఒకసారి ఆలోచించండి మీ చరిత్ర ఏందో. మీ ఇంట్లో జరిగిన సమస్య పైన రాజశేఖర రెడ్డి గారు స్పందిస్తే మీకు చేసిన మేలు మీకు గుర్తుందా? ఒక్కసారి వెనక చూసుకోమని మనవి చేసుకుంటున్నాం. ఏనాడైనా నిన్ను జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడా? జగన్మోహన్ రెడ్డిని సైక్ అనడం అనేది మీకు తగదు. ఎవడో ఒక రైటర్ రాసిచ్చినటువంటి డైలాగులు చెప్పడం కాదు ఇక్కడ. ఎవడో పెట్టుబడి పెట్టి మిమ్మల్ని సినిమాలు తీయమన్న వ్యక్తుల గురించి కాదు మాట్లాడేది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హీరో, ప్రజలలో హీరో, ప్రజలలో క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి, ప్రజలను మన్ననలను పొందినటువంటి వ్యక్తి, ప్రజలకు ఏం కావాలన్నా చేసిన వ్యక్తి. ఇటుపోతే ఎక్స్ సీఎం, ప్రజెంటు ప్రతిపక్ష నాయకుడు. అలాంటి నాయకుడిని నువ్వు మాట్లాడడం సమంజసంగా ఉందా అని నేను మనవి చేసుకుంటున్నాను. సైకోని సర్టిఫికేట్ తీసుకున్నంత మాత్రాన వేరే వాళ్ళందరినీ సైకో అంటే ఊరుకుంటున్నారు అనుకున్నావా? సైకోలను దగ్గర పెట్టుకొని వేరే వాళ్ళని చూసి సైకో అనడము తగదు నీకు. ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు నిన్ను ఎమ్మెల్యేగా చూసింది కానీ పార్టీని పోగొట్టుకున్నటువంటి, సొంత పార్టీని పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా చూడలే. అయినా మీరేందండి, తారక రామారావు గారి పార్టీని నారావారికి అప్పచెప్పి నువ్వు పెద్ద సైకో అయ్యావు. బీ కేర్ఫుల్. ఇప్పుడైనా గుర్తుపెట్టుకో. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ ఘనత, తారావారి ఘనత నారావారిగా మారినప్పుడు వాళ్ళ కింద మీరు ఈరోజు భిక్షమెత్తుకుండే పరిస్థితుల్లో ఉన్నారు. మీరు మీ పార్టీని గురించి గొప్పతనం చెప్పుకుంటున్నారు. అది నారా వాళ్ళ పార్టీనా? వాళ్ళు వారసులా? కనీసం జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించే అర్హత కూడా నీకు లేదు అసెంబ్లీలో. అలాంటప్పుడు ఆయన పట్టుకొని సైకో అనడం ఎంత మటుకు సమంజసమో నీవే ఆలోచించుకో. నీ వ్యక్తిగత విషయానికే నేను వదిలేస్తున్నాం. ఇంకొకసారి రిపీట్ అయితే నీ బ్యాక్ చరిత్ర ఒకసారి చూసుకో. భుజాలు తట్టుకోకమ్మా. చంద్రబాబు ఉన్నాడని భుజాలు తట్టుకోకు.
మీ నాన్ననే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆయన. ఆయన గురించి నీకు కూడా ఎన్నుపోటు పోస్తాడు. హరికృష్ణకి ఎన్నుపోటు పొడిచినాడు. జూనియర్ ఎన్టీఆర్కు ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి బాలకృష్ణ కూడా రేపు పొడుస్తాడు. ఎందుకు నీకు మినిస్టర్ వెళ్ళే వాళ్ళ కొడుకు ఇచ్చాడు? ఎందుకు సీఎం సీట్లో నేను కూర్చోబెట్టాలనే ఆలోచన ఎందుకు లేదు? ఈరోజు నారావారి కుటుంబంలో ఉన్నటువంటి లోకేష్కి ఇవ్వాలనే ఆలోచన ఉంది. నువ్వు ఇప్పటికైనా మీ కుటుంబ సభ్యులు ఇప్పటికైనా ఆలోచించండి అని మాత్రం మనం చేసుకుంటూ థ్యాంక్ యూ.